మహారాజా, మనిషికి ఇన్ని కళలు వచ్చినా మెలకువ రాగానే ఇదేం లేదు అనే విషయం తెలిసింది. మెలకువలో ఉన్నదంతా కళలో అబద్ధమైంది, సుషుప్తిలో ఈ రెండు అబద్ధమైనవి, అసలు మూడు అబద్ధమేనయ్యా. కాబట్టి ఆయన అనుగ్రహంతో ఈ బ్రహ్మాండ భాండాలు సృష్టిస్తున్నాయి. నువ్వే కళను సృష్టించుకున్నావు చూడు, అలాగే ఈ బ్రహ్మాండ భాండవ్యాలు ఆయనే సృష్టిస్తున్నాడు, ఆయనే అనుభవిస్తున్నాడు, ఆయనే లయం చేసుకుంటున్నాడు. నీకేం సంబంధం లేదయ్యా. అజ్ఞానం వల్ల ఏవేవో సుఖాలని భోగాలని కొట్టుమిట్టాడుతూ ఉన్నాం మనమందరం. సుఖంగా తినడానికి రెండు చేతులు కలిపితే దోశలు అవుతుంది కదా, బాగా పాత్రలు దేనికి? ఈ రెండు చేతులు సరిపోవు తినడానికి, మళ్ళీ మంచి పాత్రలు కావాలి. రకరకాలైనటువంటి పాత్రల కోసం వెతుక్కుంటూ ఉంటాడు. ఆచ్ఛాదనకి ఏవో నారచీరలు సరిపోతాయి, నార వస్త్రాలు ధోతులు సరిపోతాయి, కానీ రకరకాలైనటువంటి జిగేలు భగేలు అనేటువంటి వస్త్రాలని కోరుకుంటూ ఉంటాడు మనిషి. అతిథి అభ్యాగతులకి ఆదరంతో అన్నం పెట్టే పుణ్య సతీములు చాలామంది ఉన్నారయ్యా. ఎవడైనా వస్తే ఏమండి మా ఇంట్లో భోజనం చేయండి అంటే ఇది కలియుగం మాట కాదేమో. కలియుగంలో కూడా మనకి ఈ మధ్యకాలం దాకా చాలామంది ఉండేవారు. ఈ మధ్య నా చిన్న వయసులో, నాకు 17 ఏళ్ల వయసు ఉన్నప్పుడు అత్యవసరంగా ఒక భోక్తకి వెళ్ళాల్సి వచ్చింది. భోక్త అవసరం ఉన్నప్పుడు కాదు అని అనకూడదు. ఎట్టి పరిస్థితుల్లో బ్రాహ్మడు ఖచ్చితంగా భోక్తవ్యం ఇబ్బంది ఉంది అంటే నేను వెళ్ళను అనే మాట చెప్పకూడదు. ఎప్పుడూ వెళ్ళేటటువంటి అభ్యాసం ఉన్నా లేకపోయినా అవసరానికి వెళ్ళాలి. సరే, అవసరం వచ్చింది, ఎవరూ లేరు, నేను మొదటిసారి వెళ్ళాల్సి వచ్చింది. ఆ వెళ్ళినప్పుడు ఓ తల్లి వడ్డన చేస్తుంది, నెయ్యి వేస్తూ, ఏమిటో ఇప్పుడు ఏదో మనం చేయగలుగుతున్నాం, ఈ నెయ్యి రేటు ఇప్పుడే 200 ఉంటే భవిష్యత్తులో ఎంత అవుతుందో, ఇంత ఉంటే ఏం భోజనాలు పెట్టగలం అంది. ఆమె ఏదో పరధ్యాసలో పక్కన వేరే ఆవిడతోటి ఆమె మరుపులో ఉంది, ఏదో మాట్లాడనేసింది. మాతోటి కాదు అన్నది, పక్కన ఉన్న వాళ్ళతో. అప్పుడు జ్ఞానోదయం అయింది, ఎక్కడికి పడితే వెళ్ళి అక్కడ తినకూడదు అని అర్థమైందమ్మ. ఎక్కడ పడితే అక్కడ, ఎవరి తిండి పడితే వాళ్ళ తిండి తినకూడదు. మనం బాగా తినాలి అనేటటువంటి తపన ఉండి, ఆర్తి ఉండి, ప్రేమ ఉన్నటువంటి వాళ్ళ దగ్గర మాత్రమే మనం భుజించాలి తప్ప వాళ్ళ మనస్సు ఎలా ఉండాలి? ఎవరొస్తారా నేను పెట్టాలి అనే ఆర్తి ఉన్నటువంటి వాళ్ళ చేతి మీద నుంచే భోజనం చేయాలి. అబ్బో ఇంతమంది వస్తున్నారంటే వాళ్ళ చేతిలో భోజనం చేస్తే మనకు కూడా అవే ఆలోచనలు వస్తాయి. అన్నం వల్లే మనస్సు వస్తుంది. కాబట్టి భోజనము చాలా ప్రధానమైనటువంటిది. పెట్టాలి అనే ఆర్తితోటి మనస్సు ఉండాలి. ఒక్కసారి మీ నాయనమ్మలు అమ్మమ్మల దగ్గరికి వెళ్ళండి. మనం వెళ్ళంగానే ఊళ్ళు డబ్బాలు ఏవి దొరికితే అవి వెతికి ఏదో ఒకటి తెచ్చిచ్చి, అంత నిమ్మకాయ నీళ్ళైనా పచ్చడైనా ఇబ్బంది, వాళ్ళు నిద్రపోయేవాడు కాదు. అది మంథనైనా, అమలాపురమైనా, విజయవాడైనా, ఏ ఊరి మామ్మలైనా, భారతదేశంలో ఏ మామ్మలకైనా ఈ లక్షణం ఉండేది. ఎందుకుంది? పెట్టాలి అనే తపన. అది లేని వాళ్ళ చేతి వంట తింటే అవే లక్షణాలు మనకు వస్తాయి. కాబట్టి అలా పెట్టాలి అనే తపనతోటి ఉండేటటువంటి స్త్రీలు చాలామంది ఉంటారని శుక్లవారు అన్నారు. పుణ్య సతీమ తల్లులు ఉన్నారు. నాకు వచ్చేటప్పుడు మీరు 2 days బిఫోర్ యూ హ్యావ్ టు ఇంటిమేట్ అండ్ కమ్. ఆర్ సడన్గా వస్తే నేనేం ప్రిపేర్ చేయగలను అనేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఎవడో వస్తున్నాడంటే పారిపోయేవాళ్ళు ఉన్నారు, భయపడేవాళ్ళు ఉన్నారు. ఎప్పుడు పనికిరాదు. ఎవరు వస్తారా అని ఎదురు చూడాలి. అసలు ఎవడైనా తినకుండా నేను తినను అనుకోవాలి, నలుగురికి పెట్టకుండా నేను తినను అనుకోవాలి. ఈ లక్షణం ఖచ్చితంగా ఉండి తీరాలి. ఇది ఉంటే ఏమవుతుందో తెలుసా? ఏ అన్నము పెట్టినటువంటి, ఏ అన్నాన్ని, ఏ శక్తి పెట్టినటువంటి అన్నాన్ని అరిగిస్తుందో ఆ శక్తి స్వరూపులు అవుతారట అన్నం అలా పెట్టిన వాళ్ళు. మన కడుపులో అన్నం అరుగుతోంది. దేనివల్ల అరుగుతోంది? మన తెలివితేటలతోటి, మన బుద్ధితో, మన మనస్సుతో అరుగుతోందా? మన మనస్సుతో, మన బుద్ధితో మనం తిన్న అన్నం అరగట్ల. అలా అయితే మూర్ఛపోయిన వాడికి కూడా సిలైన్ బాటిల్ ఎక్కిస్తే వెళ్తోంది, లోపల శరీరంలో పనిచేస్తుంది. గాఢ నిద్రలో ఉన్నవాడు తిన్న అన్నం కూడా అరుగుతోంది. పాము పెద్ద మేకని మింగి చెట్టుకు చుట్టుకొని నిద్రపోతుంది, దానికి కూడా అరుగుతోంది. అంటే బుద్ధి మనస్సు ఉండవుగా గాఢ నిద్రలో. కాబట్టి మనం తిన్నది మన తెలివితో అరగట్ల. మన తెలివంతా అతి తెలివి. అంతకంటే గొప్పదైన ఓ తెలివి ఉంది, దాన్ని పరాప్రకృతి అన్నారు. అందుకే
మహానుభావులు చెప్పేటప్పుడు చీమలో, బ్రహ్మలో, శివకేశవాదులలో, మీలో, నాలో, చిన్న చీమలో అహం వైశ్వానరో భూత్వా ప్రాణినా దేహమాశ్రిత ఉంది కదా. అంటే మీ శరీరం లోపల ఏ తెలివి అరిగిస్తోందో అదే తెలివి నా శరీరం లోపల కూడా అరిగిస్తోంది. చిన్న బ్యాక్టీరియా అదెంత, దాని బతుకెంత, దాని జీవితం ఎంత, దాని కడుపులో కూడా అరిగిస్తోంది. అవునా? యాదేవి సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థిత అంటే క్షుధారూపంలో ఉండేవారు అమ్మవారు. ఇప్పుడు మీరు అన్నం పెడుతోంది వాడి మనస్సుకో, వాడి బుద్ధికో, వాడి తెలివితేటలకో కాదు. పెడుతోంది దేనికి? ఆ లోపల ఉన్నటువంటి ఆ తెలివికి. దీంట్లో వేరే తేడా ఏం చూడకండి. అన్నం పెట్టేటప్పుడు అన్నదానం మహాదానం అని ఎందుకన్నారంటే ఇందుకే అన్నారు. అలా అన్నాలు పెట్టాలి, శుచిగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి, దైవికంగా ఉండాలి. తిన్నవాడి మనస్సులో కూడా ఆత్మభావ స్థితి రావాలి, ఆత్మ ఆభావ స్థితి రాకూడదు. కాబట్టి అలా పెట్టాలి. అందుకని సతీమ తల్లులు అనే పదం వాడాడు కాబట్టి ఇంత చరిత్ర వచ్చింది. ఇందులో ప్రతి వాక్యానికి ఒక గంట సేపు చెప్పాల్సిన వ్యాఖ్యానం ఉంటుంది. అది చెప్తే కథ పోదు, కథ చెప్తే ఇది రాదు. కాబట్టి భాగవతం 7 రోజుల్లో చెప్పడం దుర్లభం. సూది బెచ్చంలో నుంచి ఒంటెని బయటికి లాగడం లాంటిది. కాబట్టి అలా అయ్యా మనకి కట్టుకోవడానికి చీనాంబరాలు ఇవన్నీ అక్కర్లేదు, నారచీరలు సరిపోతాయి. అదేవిధంగా విశ్రాంతి తీసుకోవడానికి విశాలమైన పృథివీ ఉంది. నిద్ర కోసం హంసతూలిక తల్పాలు కావాలా? ఏమి అక్కర్లే, భూమే పెద్ద తల్పం. అంత ఇసుక మీద పోయి పడుకుంటే ఒళ్ళు తెలియదు, చాలా ఆనందంగా ఉంటుందండి. ఎప్పుడైనా సరే నిద్ర వచ్చిన వాడికి తెలుస్తుంది ఆనందం, నిద్ర రానివాడికి హంసతూలిక తల్పం మీద ఉన్నా నిద్ర పట్టదు అని చెబుతూ, అధికార గర్వాంధులై ధనమలోన్మత్తులై వాళ్ళ దగ్గర తల ఉంచి సేవలు చేస్తూ ఎందుకు బతకాలండి? మనం సేవ చేయాల్సిన పనే ఉంది ఎవడికో. అధికారంతో క్షోణీకోణ శతాంశు పాలన కళ దుర్వార శూలవ్యథ నైరుచ్యం మనకి ఎంత అద్భుతంగా ఉంటుందంటే క్షోణీకోణ శతాంశు పాలన కళ అంటారు. ఎక్కడో భూమి మీద, అందులో ఈ భారతదేశంలో, అందులో ఓ చిన్న రాష్ట్రంలో, అందులో ఓ చిన్న కొన్ని ఎమ్మెల్యే స్థానంలో, అందులో ఓ చిన్న ఊర్లో, ఆ ఊర్లో ఓ సర్పంచ్ అయ్యి ఆ సర్పంచ్ నడుస్తాడండి. వాడి దుంపదగా రోడ్డు మీద నడిచేటప్పుడు చూడాలి వాడిని, ఇలా నడుస్తాడు. క్షోణీకోణ శతాంశు పాలన కళ వందో వంతుండదు. అహంకార మదంతో మనిషి కొట్టుకుంటూ ఉంటాడు. ఎవరో అక్కర్లా, మీకు నాకు కూడా ఉంది. ఎవడో అడుక్కుండేవాడు వస్తాడు, వాడికి ఇవ్వదలుచుకోం, అప్పుడు తలకాయ ఇలా తిప్పుతాం. మీరు గమనించండి, తిప్పని వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. తల పక్కకు తిప్పుకోని వాళ్ళు ఇవ్వకూడదు అనుకున్నప్పుడు ఎందుకు? నా దగ్గర ఉంది, వాడి దగ్గర లేదు, అహంకారం వస్తుంది. క్షోణీకోణ శతాంశు పాలన కళ అంతేనయ్యా. కాబట్టి ప్రతి వాడి లోపల ఎంత అహంకారం ఉంటుంది అంటే, నా దగ్గర సర్వస్వం ఉంది అనుకుంటాడు. ఏమీ లేదు ఎవడి దగ్గర. ఉంది అంటే లేదు అని, లేదు అన్నవాడి దగ్గర అంతా ఉంది. ఇదే రహస్యం. నేను జ్ఞానిని అని ఎవడైనా అంటే వాడికంటే అజ్ఞాని ప్రపంచంలో లేడు. నేను అజ్ఞానిని అని ఎవడైనా అంటే వాడికంటే జ్ఞాని ప్రపంచంలో ఇంకోడు లేడు. కాబట్టి చక్కగా రక్షకులు లేని వారల రక్షించద ననుచు చక్రి రాజయ్యుండన్ రక్షింపు మనుచు ఒక నరు అక్షము ప్రార్థింపనేల ఆత్మజ్ఞులకు. ఎవడో నరుణ్ణి, రాజుని, వీళ్ళందరినీ పట్టుకొని అడుక్కోవడం ఏమిటండి? భగవంతుడు ప్రకృతిలో సర్వస్వాన్ని ఇచ్చాడు. ఎవడు పెడుతున్నాడు భోజనం? అడవిలో ఉన్నటువంటి నక్కకో, కుక్కకో, కుందేలుకో ఉద్యోగాలు చేస్తున్నాయా, సంపాదిస్తున్నాయా? కాబట్టి మనం అందరం తెలుసుకోవాలి, అలాంటి నారాయణుణ్ణి శరణు వేడకుండా ప్రాపంచిక తుచ్చ సుఖాల కోసం అన్యాయాలు, అక్రమాలు చేసే వాళ్ళందరూ నరకద్వారం దగ్గర వైతరణి నదీ తీరంలో తీవ్ర అగ్ని జ్వాలా శిఖలలో కాలుతూ ఉంటారు. విజ్ఞానులై భక్తితో ఉండేవారి సంగతి అది వేరే విషయం. వాళ్ళు తక్కువ మంది ఉంటారు ఈ భూమి మీద. కాబట్టి వెన్నెలలు చల్లదనం కురిసే చిరునవ్వుల పురుషోత్తముణ్ణి ఎవరు వాళ్ళ హృదయాల్లో దర్శిస్తారో,
ఆ పురుషోత్తముణ్ణి ఎవరు హృదయంలో పెట్టుకొని చక్కగా ఆరాధిస్తూ ఉంటారో, దర్శించడం కోసం ధ్యానం చేస్తూ ఉంటారో, సదా పురుషోత్తముడి యొక్క స్మరణ చేస్తూ ఉంటారో, ఆయన చింతనే చేస్తూ ఉంటారో, అలాంటి వాళ్ళని యతీశ్వరులు అంటారు. యతులు ఎవరు? పరమాత్మ చింతన చేసేవాడే యతి. ఎవడు పడితే వాడు యతి కాదు. వారికి ఏ క్షణంలో శరీరం విడిచిపెట్టాలనిపిస్తే ఆ క్షణంలో పద్మాసనం వేసి కూర్చొని ప్రాణవాయువుని మనస్సుతో నిరోధించి మనస్సుని బుద్ధి లోపలికి తీసుకెళ్ళి బుద్ధిని జీవుడిలోకి తీసుకొని వెళ్ళి ఈ జీవతత్వాన్ని బ్రహ్మతత్వంతో అనుసంధానం చేసి వాళ్ళందరూ ఆ ఆత్మని బ్రహ్మ పదార్థంలో తీసుకొని వెళ్ళి ఏకీభావము చేసి ఏకీభవింపజేసి తనువుని చాలిస్తారు. ఇది ప్రధానమైనటువంటిది. కాబట్టి ఈ విధమైనటువంటి సాధన చేస్తూ ప్రాణాలు పోతున్నా ఇంద్రియాలని వశం చేసుకోలేని వాళ్ళు మరణానంతరం ఈ వాంఛలతో పరమేష్ఠి లోకాన్ని చేరలేరు. ప్రాణం పోతుందని ప్రతివాడికి తెలుసు. తెలియని వాడు ఎవడైనా ఉంటే చెప్పండి. కరోనా రాగానే ప్రతివాడు ఎవడి కోసం అండి తీసుకొని శానిటైజర్లు రాసుకుంది, గ్లౌజులు వేసుకొని, నిన్నటిదాకా భార్యను అంటుకొని తిరిగినవాడు నువ్వు దూరం ఉండవే అని చెప్పి ఆ పెట్టే ప్రతిదాన్ని 100 సార్లు శోధించి ఇమ్యూనిటీ పెరగడానికి చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే చెయ్యొద్దండి. ఇందులో అది పాటించని వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. వాళ్ళందరికీ మరణ భయం తెలుసు. నేను మరణిస్తానని తెలుసు. ఆ మరణం నా దగ్గరికి రాకూడదనేటటువంటి భావన లోపల ఉందని తెలుసు. దానికి ఒక్కటే మార్గం భాగవతం. శానిటైజర్ కాదు కాపాడలేదు. శానిటైజర్ వైద్యులు కాపాడలేరు. ఇంకా పొరపాటున వైద్యులకు తెలిస్తే మీకు ఎన్ని ప్లాట్లు ఉన్నాయని అడిగిన సందర్భాలు ఉన్నాయి. ఆసుపత్రులలో ప్లాట్ను బట్టి ట్రీట్మెంట్, ఎంత డిపాజిట్ ఉంది వెనకాల అని అడిగి ట్రీట్మెంట్లు చేసే ఉన్నాయి. అర్థం చేసుకోండి, మరణము ఏ ఒక్కడిని వదిలిపెట్టదు. ప్రతి ఒక్కడూ మరణాన్ని పొందాల్సిందే. వాడు శరీరం అనుకున్నంత దాకా. వాడు శరీరమే కాకపోతే మరణం ఎవడికి ఉంది? లేదు. లేని దాన్ని ఉంది అనే మృషతోటి మనం జీవిస్తూ ఉన్నాము. శరీరం నేను అనుకోవడం వల్ల. మరి శరీరం నేను కాకపోతే ఈ నొప్పి నాకు ఎట్లా తెలుస్తుందండి? మత్తిస్తే నీకు తెలియట్లేదుగా, అప్పుడు నీ శరీరమేగా, నీకు ఎందుకు తెలియట్లా? అంటే తెలిసే లక్షణము తెలియని లక్షణము నీలోనే ఉన్నాయి. దుఃఖము సుఖము రెండూ నీలోనే ఉన్నాయి. రమణ మహర్షి రాచపుండుకు చేసినటువంటి ఆపరేషన్ మత్తీయకుండా జరగల. రెండు నీలోనే ఉన్నాయి, ఎక్కడో బయట లేవు. కాబట్టి మత్తిచ్చినప్పుడు నీకు ఏది తెలీదో ఆ పరమాత్మ యొక్క బ్రహ్మ విద్యా మత్తు వచ్చినప్పుడు కూడా నీకేమీ తెలియదు. ఆ మత్తు రావాలి. ఆ మత్తు రావాలంటే భాగవతం కావాలి. ఇదే ఎనస్థీషియా. ఎన్ని అనుభవించినా నొప్పి తెలియదు, బాధ తెలియదు. తాపత్రయోన్మూలనం, తాపత్రయాలన్నీ వెళ్ళిపోతాయి అని చెబుతూ, కాబట్టి అందరిలో ఎవడు పాంచభౌతిక వికారాలకి లొంగకుండా ఉంటాడో వాడు ఆనందమయుడై వాసుదేవుడిలో లయమవుతాడు. ఇది పరమ భాగవతులు అనుసరించే దారి అని చుక్కయోగి చెప్తే విని పరీక్షిస్తూ, యోగీంద్ర మీ మధుర వాక్కులతో నాకు అన్ని వాంఛలు దూరం అయిపోయినాయ్యా. చాలా మంచి మాట చెప్పారు. వాంఛలన్నీ పోయినాయి. పురుషోత్తముడి అవతార లీలను వినాలి అనే ఉత్కంఠ నాలో పెరుగుతోంది. నాలో ఉత్కంఠ వచ్చేస్తోంది. ఆ శ్రీమన్నారాయణుడి దివ్య గాథల్ని మాకు కాస్త వినిపించండి అని యోగి పుంగవుడు అయినటువంటి ఆ శుకుల వారిని ప్రార్థించగా, వరుడై ఈశ్వరుడై మహామహిముడై ప్రాదుర్భవస్థాన సంహరణ క్రీడకుడై త్రిశక్తియుతుడై అంతర్గత జ్యోతి అయి పరమేష్ఠి ప్రముఖ అమరాధి పులకం ప్రాపింపరాకుండా దుస్తర మార్గంబున తేజరిల్లు హరికిం తత్వార్థివై మొక్కెదను. అలాంటి తత్వార్థినై నేను మొక్కుతున్నాను అని ప్రార్థన చేసి నారాయణ స్మరణ చేశాడు. అప్పుడు సూతుడు శౌనకాది మునిగణానికి భాగవత కథ వినిపిస్తున్నాడు. ఇదిగోనయ్యా ఇలా దండం పెట్టుకొని ప్రార్థించాడు అని సూతుల వారు శౌనకాదులకు చెప్తున్నారు. సృష్టి స్థితి లయలకు ఆయనే కారణం. ఒకానొక భవనంగా ఉండే ఈ బ్రహ్మాండాన్ని ఆయన 14 లోకాలుగా మొత్తాన్ని విభజించాడయ్యా. అంతటా ఆయనే వ్యాపించాడు, ఆయనే విభజించాడు, అంతా ఆయనే వ్యాపించాడు. ఆయన ధరించే అవతారాల్లో
మొదటిది సహస్ర శీర్షాలతో ఉండి ఆది పురుష రూపంగా ఉంటుంది. అది ఈ ప్రకృతిలో పుడుతుంది. తర్వాత యజ్ఞవరాహంగా ఆవిర్భవించాడు. నారదావతారంతో వైష్ణవ భక్తి ప్రబోధించాడు. నరనారాయణ రూపం 4వది. 5వ రూపం కపిలనామంతో సాంఖ్యయోగం ఉపదేశించాడు. అనసూయాత్రి దంపతుల గర్భాన కుమారుడైనటువంటిది 6వదైనటువంటిది. ఆ తర్వాత యజ్ఞుడు అనే పేరు మీద, ఆ తర్వాత ఉరుక్రమ, పృథు, మీన, కూర్మ, ధన్వంతరి, మోహిని, నరసింహ, వామన, పరశురామ, రామ, కృష్ణావతారాలు ధరించి అనంతరం బుద్ధుడవుతాడు. కలియుగాంతంలో విష్ణుయశుడనే విప్రుడికి కల్కి రూపంలో ఆయన ఉద్భవించి ఈ లోకంలో దుష్ట రాక్షస నీడ పెరిగినప్పుడు ఆయన ఆ క్రూర దానవులని సంహరించి సాధువులని రక్షిస్తూ ఉంటాడు అని ఒక్కసారిగా అన్ని అవతారాలని స్థాళీపులాకంగా ఆయన తెలియపరిచాడు అని శౌనకాదులకి సూతుడు చెప్పాడు. ఈ విధంగా చెప్పాడయ్యా శుకుల వారు పరీక్షితుడికి అని. ఆ తర్వాత ఇక కురు పాండవ సంగ్రామం తప్పదని విదురుడు వనవాసానికి వెళ్ళిపోయాడు. తిరిగి పుణ్యనదుల్లో స్నానం చేసి పవిత్ర జల పానం చేసి వేళకు దొరికిన ఆకుకూరలతో కాలం గడుపుతూ ప్రయాణం చేస్తూ యమునా నదికి వచ్చాడు. అక్కడ ధ్యాన సమాధిలో ఉన్న ఉద్ధవుణ్ణి చూశాడు. ఉద్ధవుడు యమునా నది దగ్గర ధ్యాన సమాధిలో ఉన్నాడు. చిన్ననాటి నుండి కృష్ణ భక్తుడైనటువంటి ఉద్ధవుణ్ణి చూసి గాఢాలింగనం చేసుకొని కుశల ప్రశ్నలు వేశాడు. అనేకమైనటువంటి కుశల ప్రశ్నలన్నీ కూడా అక్కడ వేయటం జరిగింది. ఉద్ధవుని సమాధానంతో కృష్ణ నిర్యాణం జరిగింది అనే విషయాన్ని తెలుసుకున్నాడు. కృష్ణ నిర్యాణం జరిగింది అంటే ఏమిటో తెలుసా అమ్మ? మీకు భారతము కృష్ణ నిర్యాణంతో అయిపోతుంది. భాగవతం కృష్ణ నిర్యాణంతో ఆరంభమవుతుంది. కృష్ణ నిర్యాణంతో అది ఆరంభం ఎందుకైంది భాగవతం అంటే, ఇక్కడి నుంచి రూపాన్ని దాటి గ్రంథంలోకి వచ్చి నిర్గుణ నిరాకారానికి వెళ్ళు అని భాగవతం చెప్తోంది. తర్వాత మళ్ళీ కృష్ణుడిని చూపించి నిరాకారానికి తీసుకెళ్తుంది. భారతము అలా కాదు. సగుణ సాకారమైనటువంటి సమస్తమైన పూర్ణము ఇక్కడతోటి ధర్మ ప్రతిష్ఠ చేసి అంతమైంది. ధర్మము తర్వాత ఫలమైనటువంటి మోక్షము ముహురహో భువిభావు రసిక భువిభావుక వాళ్ళందరికీ అందించడం కోసం భాగవతం వచ్చింది. కాబట్టి భాగవతము అనేటటువంటిది దేనికి వచ్చింది? మోక్ష గ్రంథం ఇది. అందుకని వెంటనే ఆ విషయం తెలిసింది. పాండవుల స్వర్గారోహణం విని కొంతసేపు చింతించాడు, బాధపడ్డాడు. నిర్మలమైనటువంటి చిత్తంతో విదురుడు, ఉద్ధవ, పురుషోత్తముడు నీకు బోధించిన ఆధ్యాత్మ రహస్యాలు వినాలని మనస్సు వీళ్ళుతోంది అన్నాడు. ఇందులో విశేషం ఏమిటి అంటే, కృష్ణ పరమాత్మ ఇద్దరికి ప్రత్యేకంగా బోధించాడు. అవి రెండు గీతలు అయ్యాయి. ఒకటి భగవద్గీత అయితే ఒకటి ఉద్ధవ గీత. భగవద్గీత కంటే ఉద్ధవ గీత చాలా విస్తారమైంది. ఉద్ధవ గీత ఆయన మొదలుపెట్టింది ఎక్కడయ్యా అంటే, నాకే వద్దు నువ్వే కావాలి అన్నవాడిని నేనే కావాలి అంటే అన్నీ వదిలిపెట్టి బదరి వెళ్ళు, సన్యాసం తీసుకో, అన్నిటినీ వదిలేసేయి అనేది చెప్పాడు. భగవద్గీత కర్తవ్యోన్ముఖుణ్ణి చేశాడు, చేసి మోక్ష సన్యాసం చెప్పాడు. ఇక్కడ మొదలు పెట్టడమే మోక్ష సన్యాసం మొదలుపెట్టాడు. కాబట్టి ఈ రెండు గీతలు చాలా విశేషంగా అద్భుతంగా చెప్పబడ్డాయి. ఉద్ధవ, పురుషోత్తముడు నీకు బోధించిన ఆధ్యాత్మ రహస్యాలు వినాలని మనసు ఉవ్విళ్ళూరుతుందన్నాడు. అప్పుడు ఉద్ధవుడు ఆ రహస్య విషయాలన్నీ కూడా చెప్పగలిగినటువంటి వాడు మైత్రేయ మహాముని. ఆయన దగ్గరికి వెళ్ళమని విదురుణ్ణి పంపించాడు. బదరికా వనానికి వెళ్ళాడు. విదురుడు యమున దాటి గంగ చేరాడు. అక్కడ గంగ ఒడ్డున ఇసుక తిన్న మీద పద్మాసీనుడై శ్రీహరిని ధ్యానించే యోగి పుంగవుడైన మైత్రేయుణ్ణి చూశాడు. మైత్రేయ మహర్షిని దర్శించాడు, పాదాభివందనం చేశాడు. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మహాత్ములని మనం దర్శించినప్పుడు పాదాభివందనం చేయడం అంటే వాళ్ళ కాళ్ళని ముట్టుకోవడం కాదు. పదము, దారి, నువ్వే దారిలో వెళ్ళావో ఆ దారే నా శిరస్సు దగ్గరికి వెళ్ళుగాక అని ఈ శిరస్సుని ఉంచి పురసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం అన్ని ఇంద్రియాలని కూడా తీసుకొని వెళ్ళి నీ పాదాల దగ్గర పెడుతున్నాను, కర్మేంద్రియ జ్ఞానేంద్రియ సమూహాన్ని అని చెప్పడం.
కాబట్టి ఈ భాగవతోత్తములకు మనం ముందెందుకు నమస్కారం చేస్తున్నాం? వాళ్ళందరినీ మనం తలుచుకోవడం, ముందు ధ్యానం చేయడం ఎందుకయ్యా అంటే, ఈ శిరస్సు ఆ పాదాల మీద పెడుతున్నాను, ఆ పాదాల యొక్క మార్గం ఏదో ఈ శిరస్సు పొందుగాక అని. కాబట్టి మహాత్మా లోకంలో చాలామంది పుట్టి అనేకమైనటువంటి కోరికలతో పాపకర్మల్ని చేస్తూ బతుకుతున్నారు. వీళ్ళకి పశువులకి తేడా లేదు. పాపకర్మలు చేసేవాడికి పశువుకి పెద్ద తేడా లేదు. మాతృ యవ్వనం పాలిట గండ్రగొడ్డళ్ళు వీరు. ఆవిడకి నొప్పి కలిగించడానికి పుట్టిన వాళ్లే తప్ప మాతృ యవ్వనానికి గొడ్డలి లాంటి వాళ్ళే. ఆవిడకి నొప్పి కలిగించి రక్తం తెప్పించడానికి తప్ప ఇలాంటి పాపకర్మలు చేసే వాళ్ళ వల్ల ప్రయోజనం లేదయ్యా. అటువంటి పాపం చేసేటటువంటి వాళ్ళని సక్రమమైనటువంటి మార్గంలో నడపడానికి తమ వంటి వారు లోకంలో ఇట్లా ఉద్భవించి పుణ్యాత్ములై జగత్ కళ్యాణ కాంక్షతో ఈ జీవయాత్ర సాగిస్తూ ఉంటారు. మీరు మహానుభావులు. ఇప్పుడు తమ ముఖాన పురుషోత్తముని గాథలు వినాలని కుతూహలపడుతున్నాను. నారాయణ కథామృతం ఆస్వాదించిన వారికి ఇతర కథలన్నీ గరళప్రాయాలే కాబట్టి అనుగ్రహించి ఆ పరమ పురుషతత్వం ఉపదేశించండి. ఈ ప్రపంచంలో మానవులందరూ సుఖభోగాల కోసం ఏవో కర్మలు చేసి ఆశించిన ఫలితం దొరకక బాధపడుతున్నారు. హరయే నమః, హరయే నమః, హరయే నమః. కాబట్టి ఈ కర్మలన్నీ కూడా బంధహేతువులు. కర్మలన్నీ ఎప్పుడైనా మన బంధానికి గుర్తులు. బంధము దుఃఖానికి కారణం. బంధమే దుఃఖానికి కారణం. బంధం లేకపోతే దుఃఖం లేదు. ఎలా అంటే, మనం నడుచుకుంటూ వెళ్తున్నాం. 2 కిలోల బంగారమో 10 కిలోల బంగారమో రోడ్డు మీద పడ్డది. ఏం చేయాలిరా అనుకున్నాం. బంగారం మీద మనకి చాలా వ్యామోహం ఉంది. ఈ వ్యామోహాన్ని బంధం అంటారు. దాన్ని తీసుకున్నాం, సంచిలో పెట్టుకున్నాం, వీపు మీద తగిలించుకొని నడుస్తున్నాం. 4 కిలోమీటర్లు అయింది. బంగారం మీద వ్యామోహం ఉంది, కానీ బరువు మోయలేకపోతున్నాం. ఏం చేస్తాం? కాసేపు ఎప్పటికీ కనిపించని రంధ్రంలోనో చెట్టు కిందో బండ కిందో ఇది దాచిపెట్టి మళ్ళీ తీసుకెళ్దామని కిందకి దించుతాం. భారం దేనివల్ల ఎత్తుకున్నావు? నీ కోరిక వల్ల. దుఃఖం దేనివల్ల పడ్డావు? నువ్వు మోసినందువల్ల. ఆ భారం తీరంగానే సుఖం దేనివల్ల పడ్డావు? వదిలిపెట్టినందువల్ల. మరి ముందే పట్టుకోకపోతే నీకు ఈ భారము లేదు, ఈ ఉపశమనం, సుఖం లేదు. అంటే నువ్వు పట్టుకున్న ప్రతిదీ ఈ శరీరం వదిలిపెట్టినప్పుడు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. శరీరం వదిలిపెట్టినప్పుడు కోట్లు నువ్వు సంపాదించినా శరీరంతో పాటు వదిలిపెట్టి వెళ్ళాలి. మా మోహన్ గారు ఉన్నారు. ఆయన ఇంటిని తీసుకెళ్ళారా? ఆయన పత్నిని, ఆయన సంతానాన్ని, ఆయన సంపదల్ని, ఆయన ఆస్తుల్ని దేన్ని తీసుకెళ్ళాలి. వచ్చేటప్పుడు కూడా ఇవేవి తేలా. ఆయన కర్మల్ని తెచ్చుకున్నాడు. అంటే నీ కర్మల్ని కూడా ఉత్తర జన్మలో నువ్వు తెచ్చుకుంటావు. ఇప్పుడు నీకేది అవసరం? ఏం తెచ్చుకోబోతున్నావో అది అవసరమా? నీ వ్యాపారంలో రేపేం లాభం వస్తుందనే కదా ఇవాళ వ్యాపారం చేస్తోంది. నీ ఇంద్రియ వ్యాపారాలు కూడా అన్నిటికంటే ఉత్తమమైన లాభం ఏదో దాన్ని తెచ్చుకుంటే నిజమైన వ్యాపారం చేసిన వాడు అవుతావు. లేకపోతే మిగతా వ్యాపారాలన్నీ వృధా వ్యాపారాలు అవుతాయి. వృధా అయినటువంటి వ్యాపారం తెలివి తక్కువ వాడు చేస్తాడు. నష్టం వచ్చే వ్యాపారం చేసేవాడిని, బాగా డబ్బులు సంపాదించేవాడు నష్టపోయే వ్యాపారం వాడిని చూసి నవ్వుతాడు. మేము కూడా ఈ వేదాంతం చదివిన తర్వాత ఇంద్రియలోలత్వంతో వెళ్ళేటటువంటి వ్యాపారం కనిపించినప్పుడల్లా నవ్వుతాం. మాలో అయినా మీలో అయినా. ఈ ఉపాధిలో నుంచి వచ్చినా ఆ ఉపాధిలో నుంచి వచ్చినా ఇదే జ్ఞానికి అజ్ఞానికి తేడా. తప్పు జ్ఞానిలో నుంచి జరిగేటప్పుడు వాడు తెలిసి అయ్యో ఈ పొరపాటు ఇలా జరుగుతుందని నవ్వుకుంటాడు. తప్పు అజ్ఞాని చేసేటప్పుడు దానికి అతుక్కొని ఇదే సర్వస్వము సత్యము అని ముందరికి వెళ్తూ ఉంటారు. కాబట్టి ఆశించిన ఫలితం దొరక్కపోతే బాధపడుతూ ఉంటారు. ఎప్పుడు ఆ బ్రహ్మవస్తు చింతన మానకయ్య. ఈ వృధా అయినటువంటి వ్యాపారాల్లో పడి కొట్టుకోవద్దు. ఈ కర్మలన్నీ కూడా బంధహేతువులు. బంధం మొత్తం దుఃఖానికి కారణం. అంతటితోటి ఆగదు. చేసిన కర్మల ఫలాలను అనుభవించడానికి మళ్ళీ పుడుతూ పోతూ ఉండాల్సిందే. ఇఫ్ యూ లూజ్ ఇన్ బిజినెస్, మళ్ళీ బిజినెస్ చేసి సంపాదించాల్సింది. అప్పు తీర్చాలంటే డబ్బు రావాల్సిందే. డబ్బు వచ్చిన దాకా అప్పు తీరదు, అప్పు తీరిన దాకా పని తప్పదు. పోనీ అప్పు తీరిన తర్వాత డబ్బు వచ్చినా నా కొడుకు అప్పుల పాలు కాకూడదు, నా కూతురు అప్పుల పాలు కాకూడదు, నా మనవడు అప్పుల పాలు కాకూడదు.
అని డబ్బు సంపాదిస్తున్నావు. ఎందుకు? ఆత్మావై పుత్ర నామాసి. నీ అప్పులు తీర్చుకోవడమే కాకుండా కొడుకులు, నువ్వు పాపం చేసి ఉత్తర జన్మ రాకూడదని ఎలా అనుకుంటున్నావో నీ పుత్రుడికి నీ మునిమనవడికి కూడా అలాంటి పాపం రాకూడదు అని ఈ ధర్మాన్ని పుట్టుక నుంచి ఉగ్గుపాలతోటి బోధించి నేర్పించాలి. అది నేర్పించకపోతే వాడు అధర్మం చేస్తాడు. ఆ అధర్మం వల్ల మన కంటి ముందే మనకి కష్టాలు కలుగుతాయి. అధర్మంతో వాడు నశిస్తాడు. మళ్ళీ ఆ దుఃఖాన్ని మొత్తాన్ని భరించాలి. చిన్ననాటి నుండి ధర్మాన్ని చెప్పి గురువుల దగ్గరికి పంపించి అధర్మమైన పని చేయకుండా మనల్ని మనం అభివృద్ధి చేసుకుంటూనే సంతానాన్ని కూడా చేయాలి అని చెప్తూ, ఓ భక్త సుఖామని, నేను నీకు చెప్పబోయే ఈ పరమ రహస్యాన్ని వాసుదేవుడు నాకు బోధించాడు. నాకు సాక్షాత్తు వాసుదేవుడే బోధించాడయ్యా, సావధాన చిత్తంతో ఆలోచించు అంటే చెప్తున్న బోధకుడు ఎవరు? వాసుదేవుడే. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరయే నమః, హరయే నమః. భక్త శిఖామణి, ఇప్పుడు నేను నీకు ఒక పరమ రహస్యాన్ని చెప్తాను, వాసుదేవుడు నాకు చెప్పింది విను అని మైత్రేయుడు చెప్తూ, ఈ సృష్టి ప్రారంభంలో ఆయన తన యొక్క అంశతో పురుషుణ్ణి ప్రభవింపజేశాడు. ఆయన అంశతోటే మనిషిని పుట్టించాడు. తర్వాత మాయామయంగా దానికి మహత్తత్వము అనేది ఒకటి కనిపించాడు. అంటే నాకు తెలియకుండానే నా శరీరం పరుగుతోంది, కానీ నవనవలాడుతోంది. నా చర్మం ఎంత బాగుంటుందో, నా వెంట్రుకలు ఎంత బాగుంటాయో, దళసరిగా దట్టంగా, నేను వేసుకున్న చీర అంతా ఎంత బాగుంటుందో. ఇందులో ఏ ఒక్కటి పెరగడానికైనా నువ్వు కారణమా? చీర పెరిగింది అంటే బయట ప్రకృతిలో నుంచి వచ్చే వస్తువులే. నీ శరీరంలో అణువణువు పెరుగుతోంది అన్నా ఏదో పరాశక్తే నడిపిస్తోంది, పెరుగుతోంది. కానీ నువ్వెందుకు మురిసిపోతున్నావు? అదేదో అన్నీ పెంచడానికి నువ్వే కారణం ఉన్నట్టు. నా ముక్కు కన్ను తీరు చాలా అందంగా ఉంటుంది, నా ఈ శరీరం చాలా పొడుగు మధ్యస్థం సక్రమంగా ఉంటుంది అని రకరకాలుగా మనల్ని మనం చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటాం. దాన్నే మహత్తత్వమాయ అంటారు. కాబట్టి ఈ విధంగా మహత్తత్వము అనేటటువంటి మాయని ఆయనే కల్పించాడయ్యా. దాని నుంచే కారణము కార్యము అనే రెండు పెట్టాడు. కాబట్టి కర్త కూడా దీంట్లో నుంచి వచ్చాడు. కార్య కారణము కర్త, కార్యము కారణము కర్త, ఈ ముగ్గురు పంచభూతాలు కూడా దీంట్లో నుంచే పుట్టాయి. అందులో నుంచే ఇంద్రియాలు 5 వచ్చాయి, మనస్సు కూడా ఏర్పడ్డది. ఇంద్రియాలు 5 ఏమిటి? శబ్ద స్పర్శ రూపరస గుణాలను చూపించేటువంటి ఇంద్రియాలు. ఇక సత్వరజస్తమో గుణాల నుంచి అహంకారం అనేటటువంటిది వచ్చింది. సాత్విక అహంకారం నుంచి దేవతాగణాలన్నీ పుట్టుకొచ్చాయి. ఇది ఇంద్రియాధిష్టాన దేవతలు. ముందుగా శబ్దం పుట్టింది, తర్వాత జ్ఞానేంద్రియాలు వచ్చినాయి మనకి. నేత్ర నాసిక జిహ్వ కర్ణ చర్మం ఇవన్నీ వచ్చినాయి. తర్వాత కర్మేంద్రియాలు వాక్ పాణి పాద ఉపస్థ పాయువులనే వచ్చినాయి. ఈ అన్నీ కూడా రావడం తామసాహంకారం వల్ల శబ్దస్పర్శ రూపరసగంధాలు వచ్చినాయి. శబ్దం వల్ల ఆకాశం, స్పర్శతో కలిసి వాయువు, ఈ 2 కలిసి తేజస్సు, ఈ 3 కలిసి రుచి రసం, ఈ 4 కలిసి గంధము, ఇలా 5 వచ్చినాయి. ఇవన్నీ మళ్ళీ తర్వాత చాలా విశేషంగా విస్తరణగా విశదీకరించి చెప్పుకుందాం. మొత్తం ఇదే చెప్తారు మీకు. 12వ మొదటి స్కంధంలో ఏం దొరుకుతోందో 12వ స్కంధంలో కూడా అదే ఉంది. మభ్యపెట్టి మాయ చేస్తూ ఉంటారు. అలాగే భాగవతంలో 10వ స్కంధంలో కూడా మనకి చాలా విశేషమైనటువంటివి కారికలకు సంబంధించినవి ఉంటాయి. అవి చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అదంతా కూడా ఇదే పూర్తి వేదాంత విజ్ఞానాన్ని అద్భుతంగా కథల రూపంలో, పిల్లవాడు ఉత్తమ అందిస్తే తినడు అని హోమియోపతి పైన షుగర్ కోటింగ్ మెడిసిన్ ఎట్లా ఉంటుందో, ఆ షుగర్ కోటింగ్లో పెద్దది చిన్నది రకరకాలైనటువంటి పిల్స్ ఎలా ఉంటాయో అలా
మొత్తము ఈ జ్ఞానం అనేది పిల్సులో అంటించి లోపలికేసి పిల్లు మాయమైపోతుంది, మందు పనిచేస్తుంది. అలా తయారు చేస్తూ మనందరికీ కూడా ఇస్తున్నారు. ఇలా రకరకాలైనటువంటి వచ్చినాయి. ఒకదాంతో ఒకటి కలిస్తే మాత్రమే సృష్టి జరుగుతుంది. దీన్ని పంచీకరణం అంటారు. పంచీకరణం గురించి భవిష్యత్తులో చెప్పుకుందాం. శ్రీహరి మహిమని చతుర్ముఖ ప్రజాపతి కూడా తెలుసుకోలేడు. నిజంగా శ్రీహరి మహిమ ఏంటో బ్రహ్మదేవుడికి కూడా తెలియలేదు. ఆయన నాభి కమలం నుంచి బయటకు వచ్చి మళ్ళీ లోపల కింద కాడ దగ్గరికి వెళ్ళి ఏదో ఎతుకుదామని దూరాడు. ఏం కనిపించకపోతే బయటకు వచ్చాడు. అప్పుడు తపహ తపహ అని చెప్తే చేయడం చూసుకున్నాడు. ఈ బ్రహ్మ కూడా పరీక్షిస్తాడు. ఆ పరీక్షిస్తాడు అనేటటువంటిది భాగవతంలో కృష్ణ ఘట్టంలో అనేక ఘట్టాల్లో కూడా బ్రహ్మ కూడా అజ్ఞాని అనే విషయం తెలుస్తుంది. జడమైనటువంటి పువ్వులోంచి పుట్టినవాడే అని తెలుస్తుంది. అలా చక్కగా అఖిలాండ కోటి బ్రహ్మాండాల్లో వ్యాపించి ఉన్న ఆ పురుషోత్తముడికి ప్రాపంచిక కర్మబంధాలు ఉండవు. నీళ్లున్నాయి, నీళ్లలో నుంచి ఒక బుడగ వచ్చింది. ఆ బుడగకి బుడగ రావడం వల్ల నీళ్ళకి ఏమైనా నష్టమా? బుడగ పగిలింది, నీళ్ళకి ఏమైనా నష్టమా? అట్లాగే ఈ ఉపాధి నుంచి వచ్చే వికారాల వల్ల పరమాత్మకి ఏం నష్టం లేదు. ఈ ఉపాధి పోయింది, అయినా నష్టమేం లేదు. రెండూ ఆయనకు ఒకటే. కాబట్టి శ్రీహరి మహిమని చతుర్ముఖ ప్రజాపతి కూడా ఎగడయ్యా ఇంకా తెలుసుకోగలిగినటువంటి వాళ్ళు ఎవరు? ఆయన చరణారవింద సేవ అందరికీ ఐశ్వర్యము. నిజమైనటువంటి సంపద ఏమిటంటే ఆయన మార్గము, మార్గ ప్రకాశము, చరణ అరవిందం. ఆ ప్రకాశం వైపుకే మనం వెళ్ళాలి అని చెబుతూ అఖిలాండ కోటి బ్రహ్మాండాల్లో వ్యాపించి ఉన్న ఆ పురుషోత్తముడికి ప్రాపంచిక కర్మబంధాలు లేవు, ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటాయి మనకి. ఆకాశంలో చంద్రబింబం ఉంది, అది సరోవర జలంలో ప్రతిబింబిస్తుంది. మీకు ఆకాశంలో చంద్రుడు ఉన్నాడు, నీళ్లల్లో ఆ బింబం పడ్డది, నీళ్లు ఊగుతున్నాయి అనుకోండి, ఈ నీళ్లలో ఉన్న బింబం ఊగుతుందా ఊగదా? నిజంగా చంద్రుడు ఊగుతున్నాడా? అట్లాగే ఈ జీవుడు అనేవాడిలో కూడా పరమాత్మే ఉన్నాడు. కానీ వీడు లేనిపోని హావభావాలు తెచ్చి ఊగుతూ ఉంటాడు. ఇది ఊగినంత మాత్రాన పరమాత్మ ఊగినట్టు కాదు. ఇది ప్రతిబింబము, అది బింబం. ఊగినట్టు కనిపిస్తుంది, కనిపించినా ఊగిందేది సత్యం కాదు. నీ చిన్నప్పుడు 5వ ఏట మీ అమ్మ దవడ మీద పెట్టి ఒకటి కొడితే ఓ ఊగిపోయావు. ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటే అది సత్యం కాదు, కానీ అప్పుడు ఊగిపోయావు. మన ఊగేది మొత్తము తత్క్షణమే, తాత్కాలికమే. కాబట్టి తాత్కాలికమైనటువంటి ఊగుడికి ప్రాధాన్యత ఇవ్వకండి. ఇది ఉంది, ఇది పోయింది, తాత్కాలికమే. ఉన్నది తాత్కాలికమే, పోయేది తాత్కాలికమే. శాశ్వతమైనది ఏది లేదు. ఏదైనా ఉంటే కదా మనం ఆలోచించాల్సింది. కాబట్టి ఆ విరాట్ పురుషుని యొక్క ఆ గొప్పతనాన్ని చెప్తూ ఈ చంద్రబింబంతో పోల్చి తెలియపరిచారు. అజ్ఞానంలో పడి కొట్టుకుండే జీవుడికే ఈ కర్మబంధాలన్నీ ఉంటాయి, పరమాత్మకేమీ లేవు అని చెప్తూ వాసుదేవ నామంతో విరాజిల్లే పురాణ పురుషుడు భాగవత వేదం చేతబట్టి పాతాళానికి వెళ్ళి ధ్యానంతో ముకుళిత నేత్రుడై ఉన్నాడయ్యా. అంతలో అక్కడికి చేరిన సనక సనందాదులందరూ కూడా వాళ్ళు ప్రార్థన చేసి నమస్కరిస్తే అనుగ్రహించడానికి కన్నులు విప్పి ఆయన్ని స్తుతిస్తే ఆ సమయంలో నాగకన్యలు పవిత్ర జలస్నానం చేసి ఆ పరమపురుషుణ్ణి సేవించి ధన్యులయ్యారయ్యా. అప్పుడు ఆయన భాగవత గాథని సనత్కుమారుడికి వివరించారు. నారాయణుడు సనత్కుమారుడికి చెప్పి నారదుడికి చేరిన ఘట్టాన్ని చెప్తున్నారు. ఇక్కడి నుంచి వ్యాసులకు చేరింది. ఇలా రకరకాలుగా భాగవతం అంటే ఒకే గంగా నది పంచగంగా పంచప్రయాగగా ఎలా వెళ్ళిందో ఒకే గంగ ఎన్ని రకాలుగా వచ్చి చివరికి ఈ శుకుడి దగ్గర చేరింది అనేది చెప్తున్నారు. ఆ శుకుడి దగ్గరికి చేరడమే హరిద్వారం. ఆ శుకుడి దగ్గరికి చేరేటటువంటి ఈ పంచప్రయాగలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ విభిన్నమైన మార్గాలుగా చెప్తున్నారు. కాబట్టి శుకుడి దగ్గరికి వచ్చేటప్పటికి పూర్ణగంగా అంటారు. పూర్ణత్వం ఎప్పుడొచ్చింది? శుకుడి దగ్గరికి హరిద్వార్కి వెళ్ళినప్పుడే పూర్ణగంగ ఎలా అయిందో శుకుడి దగ్గరికి వచ్చాక పూర్ణగంగ అయింది అని చెబుతూ అది బృహస్పతి దానిని నీకు అనుగ్రహించారు. ఎలా సనత్కుమారుడు సాంఖ్యాయన మునికి చెప్తే ఆయన పరాశరుడికి చెప్తే పరాశరుడు బృహస్పతికి చెప్తే ఆ బృహస్పతి దాన్ని నీకు అనుగ్రహించాడయ్యా. అంతా జలమయంగా ఉన్నప్పుడు 1000 పడగల శేషతల్పం మీద
లీలావిలాసంగా పురుషోత్తముడు శయనించిన వేళ మాయావిదూరుడై ఆనందంగా ఉన్న సమయాన పునః ప్రపంచాన్ని సృష్టించే కోరికతో ఇక్కడతోటి వాళ్ళు ఆపుతున్నా. ఏమిటి ఇక్కడ చెప్పింది అంటే దీని వ్యాఖ్యానం ఇంకొక 2 నిమిషాల్లో చెప్పి 12ంటికి వదిలిపెడదాం అనుకున్నా. 12:30 అవుతోంది. కారణం 9:30కి మొదలు పెట్టుకున్నాం. ఓ అరగంట నాకు ఆలస్యమైంది కాబట్టి, జనరేటర్ల వల్ల తేడా వచ్చింది కాబట్టి అరగంట స్పేర్ టైం నాకు ఇవ్వాల్సిన బాధ్యత మీ ఊరిదే, మీదే, మీ జనందే. కాబట్టి ఇక్కడ ఒక రహస్యం ఏమిటయ్యా అంటే శేషతల్పం మీద ఆయన పడుకొని ఉన్నాడు అంటున్నారు. రంగనాథ స్వామి శేషతల్పం మీద పడుకొని ఉన్నాడు. శేషతల్పం మీద పడుకోవడం ఏమిటో తెలుసా అమ్మ? ఒకడే పరమాత్మ అంతటా వ్యాపించి ఉన్నాడు. ఇప్పుడు నాకు మీరందరూ కనిపిస్తున్నారు. మీ అందరికీ నేను నా వెనక వస్తువు కనిపిస్తోంది. నా వెనక వస్తువు నాకు కనిపించట్లేదు అంటే పరమాత్మ నా వెనక లేడా? ఉన్నాడు. శేషము అంటే రిమైండర్. మీకు డివిజన్స్ గీసుకున్నప్పుడు శేషము అని దేన్ని అంటారమ్మా? దాన్నేనా? శేషము అంటే మిగిలింది, అవునా? ఇప్పుడు నా కంటి ముందు కనిపించేదంతా నాకు సత్యం, మరి నా వెనక ఉన్నది శేషం. ఈ శేషం మీద పరమాత్మ నిద్రించి ఉన్నాడు. ఇక్కడ చైతన్య రూపంలో కనిపిస్తున్నాడు. శేషతల్పశాయి అంటే ఈ సృష్టిలో నేను చూసేది చూడండి అంతా పరమాత్మే, కానీ చూడండి నిద్రావస్థలో ఉన్న పరమాత్మ, చూస్తుంది చైతన్యంతో ఉన్న పరమాత్మ అనుకుంటున్నా. ఇప్పుడు ప్రపంచంలో అమెరికాలో అన్ని చోట్ల జరిగేటటువంటి ప్రతి పని నాకు శేషతల్పశాయే. ఇక్కడ ఉన్నది మాత్రమే వాస్తవమైన సత్యము, ఇది తెలుసుకోండి అని చెప్పాడు. కాబట్టి శేషముని సృష్టించడము అంటే ఇక్కడ అయిపోగానే నాకు పలహారం ఏం దొరుకుతుంది, నేను ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి అని శేషం గురించి నేను ఆలోచిస్తా కదా. భోజనాలు ఏం చేయాలి అనే శేషం మీరు ఆలోచిస్తున్నారు కదా. ఆ తర్వాత వచ్చే రిమైండర్ ఏదైతే ఉందో అది బ్రహ్మ పదార్థమే. ఇప్పుడు ప్రత్యక్షంగా కనిపించేది బ్రహ్మ పదార్థమే. తిన్నది అరిగేది బ్రహ్మ పదార్థమే. మళ్ళీ 4ంటికి వచ్చి కూర్చుండేది బ్రహ్మ పదార్థమే. ఈ పునరపి జననం పునరపి మరణంలో బ్రహ్మ పదార్థం ఒక్కటే ఉండాలి, మిగతాది ఉండకూడదు. అన్ని పనులు చెయ్యి, కానీ పరమాత్మని హృదయంలో పెట్టుకొని నువ్వు ఆచరించు అనే విషయాన్ని ఇక్కడ మనకి చెప్తున్నారు అనే విషయాన్ని తెలియపరుస్తూ ఇది ఆ ఆదిశేషుడి యొక్క లీల. మిగతా గ్రంథ భాగాన్నంతా మనం మెల్లిగా 4 గంటలకి చెప్పుకుందామని చెప్తూ సకాలంలో మొదలు పెట్టుకుందామండి. 4 అంటే 4. జనం ఉంటే జనానికి చెప్తా, లేకపోతే జనార్దనుడికి చెప్తాను. నాకు జనం అక్కర్లేదు, జనమే కావాలి అంటే నేను నిన్న రాత్రి మంతని వచ్చేటప్పుడు వైన్ షాప్ దగ్గర కావాల్సినంతమంది జనం ఉన్నారు, పోలీస్ స్టేషన్ దగ్గర కావాల్సినంతమంది జనం ఉన్నారు. ఎందుకు అమృతాంజనం? నాకు అక్కర్లేదు. సకాలంలో 4ంటికి మనం చక్కగా మొదలు పెట్టుకుందాం, మనం చెప్పుకుందాం. నేను చెప్పుకుంటోంది నా కోసమే, మీరు వింటోంది మీకోసమే. ఈ పరస్పరము ఒకటే అయినటువంటి స్వరూపమై అనుభవిద్దామని చెప్తూ నా వచనానికి ప్రస్తుతానికి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాజ్యేన మార్గేణ మహిమహీష.